నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. పట్టణంలోని రోజాకుంటలో వెలిసిన అమ్మవారికి శాకాంబరి అలంకారం. శ్రీ సంకల్ప స్కూల్ నందు విద్యార్థులకు ఎన్నికలు. నంద్యాల పట్టణానికి చెందిన సాయి అలియాస్ కవ్వ అనే వ్యక్తి దారుణ హత్య. నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ సంయుక్త నిర్వహణలో జిల్లా ఆసుపత్రిలోని తల్లి బిడ్డల ప్రత్యేక విభాగంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్ అధ్యక్షతన నెరవాటి ఆసుపత్రి నిర్వాహకులు, నంద్యాల ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ అధ్యక్షురాలు డాక్టర్ నెరవాటి అరుణకుమారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాదరావు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ జఫ్రుల్లా, ఆర్ఎంఓ డాక్టర్ శిరీష, నంద్యాల ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వసుధ, ఆసుపత్రి స్త్రీ ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ పద్మజ, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ అరుణజ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిపాల ఆవశ్యకత గురించి రూపొందించిన కరపత్రాలు విడుదల చేశారు. తల్లిపాల విశిష్టతపై డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ పద్మజ, డాక్టర్ అరుణజ్యోతి గర్భవతులకు, చంటిబిడ్డల తల్లులకు అవగాహన కల్పించారు. తల్లిపాల విశిష్టతపై రాష్ట్ర వ్యాప్తంగా ఐఎంఏ మహిళా విభాగ శాఖలు వారం రోజులు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఐఎంఏ వైద్యులు తెలిపారు. లయన్స్ క్లబ్ కార్యదర్శి షిరిగిరి రమేష్, కోశాధికారి మామిళ్ళ నాగరాజు, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ డాక్టర్ సహదేవుడు, ఉపాధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, ఆంజనేయులు గుప్తా, మేడ చంద్రశేఖర్, డాక్టర్ నాగరేఖ, డాక్టర్ అనూష, డాక్టర్ అనిత తదితరులు పాల్గొని 200 మంది గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. చిన్నపిల్లల వైద్య విభాగం వైద్యులు డాక్టర్ మృదుల, డాక్టర్ నూతన, డాక్టర్ బిందులు తల్లిపాల ఆవశ్యకత గురించి ప్రదర్శించిన లఘునాటిక, అదేవిధంగా స్త్రీవ్యాధి నిపుణురాలు డాక్టర్ రేఖ ఆలపించిన పాట సమావేశంలో పాల్గొన్న గర్భిణీ స్త్రీలను, బాలింతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రపంచం మొత్తం తల్లిపాల వారోత్సవం జరుపుకోవాలా? ఆగస్టు 1 నుంచి 7 వరకు. ఎందుకు జరుపుకోవాలంటే ఎక్కువ మందికి తల్లిపాలు ఇవ్వాలని తెలుసు, కానీ దాని యొక్క విశిష్టత ఏంటి, దాని ఎందుకు ఇవ్వాలి అనేది తెలీదు. అది తెలియజెప్పడానికి స్పెషలిస్ట్ డాక్టర్స్, గైనకాలజిస్టులు, పీడియాట్రిక్స్లో వచ్చారు. కాబట్టి తల్లిపాలు ఇవ్వడం అనేది ఫస్ట్ 6 నెలలు కంపల్సరీగా తప్పనిసరిగా ఇవ్వాలా. అందువలన అది శిశువు పెరగడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా తల్లిపాలు ఫస్ట్ 6 నెలలు కంపల్సరీగా ఇవ్వాలి. కంపల్సరీగా దాని గురించి మన గైనకాలజీ, పీడియాట్రిక్ డాక్టర్స్ విపులంగా వివరిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. నంద్యాల లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి గైనిక్ మరియు పీడియాట్రిక్స్ విభాగము సమన్వయంతో మరి నంద్యాల ఐఎంఏ శాఖ సంయుక్తంగా నెరవాటి హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈనాడు తల్లిపాల వారోత్సవాలు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంసీహెచ్ బ్లాక్లో ఈరోజు ఏర్పాటు చేసినాము. తల్లి ఎప్పుడైతే గర్భం దాల్చిందో అప్పటి నుంచి కూడా క్రమేణా తనకు వచ్చినటువంటి విజిట్స్లో, హాస్పిటల్స్లో వాళ్ళలో అవేర్నెస్ పెంచుతూ పేద గ్రామీణ ప్రజానీకంలో చైతన్యవంతపరుస్తూ మనము ఈ వారోత్సవాలను చాలా చక్కగా 1992 నుంచి ఈ ప్రస్థానం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలంతా మాట్లాడుకొని ఇది చాలా ఖచ్చితమైనటువంటి ప్రోగ్రాం. ఎందుకంటే దాదాపు ప్రపంచంలో సగం కంటే ఎక్కువ శాతం మందికి పూర్తి స్థాయిలో ఆరోగ్య సేవలు అందడం లేదు. కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చి తల్లిపాలనైతే మనం ఏదైతే ప్రాముఖ్యత తెలియజేస్తామో దానివల్ల చాలా మటుకు ఆ పిల్లలు సమృద్ధిగా ఆ రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆ పౌష్టిక గుణాలు ఉన్నటువంటి ఆ పాలను తాగి జీవితాంతం రోగనిరోధక శక్తితో, మంచి ఆరోగ్యంతో, సమృద్ధిగా ఈ దేశమే కాదు ప్రపంచంలో మానవాళికి అభివృద్ధి పథంలో నడిపించడానికి అనారోగ్య పాలు కాకుండా ఆ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమం విస్తృతంగా చేస్తున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా చివరి శుక్రవారం పట్టణంలోని రోజాకుంటలో వెలిసిన
అమ్మవార్లకు ప్రత్యేకంగా కూరగాయలతో శాకంబరి అలంకారం చేయడం జరిగింది. అలాగే గోరింటాకు సమర్పించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆషాఢ మాసంలో పట్టణంలో వెలిసిన 5 అమ్మవార్లకు పుట్టింటి చీర సారెలను సమర్పించడం జరిగిందని కౌన్సిలర్ వెంకటలక్ష్మి ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ముప్పై 39వ వార్డు రోజాకుంట నందు 5 అమ్మవార్లకు పుట్టింటి పట్టు చీర సారా ముక్కున్నాం. మేము పోయిన సంవత్సరం కూడా ఇచ్చినాము. ఈ సంవత్సరం కూడా ఇయ్యాలని తలుచుకొని ఆడవాళ్ళంతా మా వార్డు ప్రజలు కానీ మా వాళ్ళు కానీ ఎక్కడెక్కడి నుంచో ఆడవాళ్ళు అందరూ కలుస్తున్నారు. అందరూ వచ్చి 5 అమ్మవార్లకు జయప్రదం చేసి పుట్టింటి పట్టు చీర సారా జయప్రదం చేసినాము. ఆ సందర్భంగా శాకంబరి అలంకారం చేయాలని అనుకున్నాము. లాస్ట్ రోజు ఈ ఆషాఢ మాసం సందర్భంగా లాస్ట్ శాకంబరి అవతారంతో అమ్మవారిని దర్శించుకొని అందరూ ప్రతి కూరగాయ పంట కొత్త పంట వస్తుంది కాబట్టి ఈ వర్షాకాలంలో ఈ పంటల వల్ల అన్ని కూరగాయలతో అమ్మవారిని అలంకరణ చేసి అమ్మవారు ఆయురారోగ్యాలతో అందరికీ దర్శనం ఇస్తాదని ఒక ప్రగాఢ నమ్మకము. ఆ కూరగాయలతోటి అమ్మ అందరినీ శాంతింపబరిచి అందరి సుఖ సంతోషతలో ఉండాలని కోరుకుంటూ అందరికి వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఇంతకంటే బాగా గ్రాండ్ గా చేసి అందరు ఆరోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు రోజాకుంట దేవస్థానం మా నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో 5 మంది అమ్మవార్లకు ఆషాఢ మాసం శారలు ఘనంగా తీసుకుపోయినాము. చివరి శుక్రవారం లాస్ట్ శుక్రవారం సందర్భంగా ఈ రోజు శాకంబరి అలంకారం పెట్టుకున్నాం మహిళలందరం కలిసి. అలాగే అమ్మవారికి గోరింటాకు కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. మహిళలందరూ రోళ్లలో దంచి అమ్మవారి చేతికి గోరింటాకు పెట్టి వాళ్ళు కూడా పెట్టుకొని అందరూ సంతోషంగా ఉండాలి. మహిళలందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండి శాకంబరి అలంకారం కూడా బాగా చేసినాం అమ్మవారికి. మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే అందరం కలుసుకొని అమ్మవార్లకు ఘనంగా సారెలు శాకంబరి అలంకారం ఇచ్చి మా దేవస్థానము కళ్యాణ మండపము ఇంకా అభివృద్ధి జరిగి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణంలోని శ్రీ సంకల్ప స్కూల్ నందు శుక్రవారం విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో విద్యార్థులు హౌస్ కెప్టెన్, వైస్ కెప్టెన్, స్కూల్ వైస్ కెప్టెన్లను ఎన్నుకునేందుకు స్కూల్ విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, బాధ్యతలను, క్రమశిక్షణను తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం పేర్కొన్నారు.
Congratulations, all of you, for your nominations as school captains, school vice captains, and house captains and house vice captains. I'm congratulating you for nominating yourself as the leaders. You have to inculcate leadership qualities from this age. So a leader must be disciplined. You must be the role model to others. So you must be the example for all the students in the campus. When we take academics, you must be good in that. Not only in academics, in all the parameters. If you take the discipline, your loyalty to the teachers, and your way of behavior with other your classmates, so everything will be noted, and who are excelling well in all aspects. So those you all have to nominate those persons as the leaders, so that your achievements in different aspects, different competitions. So you should not confine only for academic matters. You must participate in sports events, other cultural events. So everything, if your participation, your performance in all the aspects will be added to you. నంద్యాల శివారు ప్రాంతంలోని ఐలూరుమెట్ట సమీపంలోని ఓ వెంచర్లో శుక్రవారం మధ్యాహ్నం నంద్యాల పట్టణానికి చెందిన సాయి అలియాస్ కవ్వ అనే వ్యక్తిని దారుణంగా హత్య గావించడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనా విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐలు, ఇతర పోలీసు అధికారులు హత్యాస్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, హంతకుల ఆచూకీ, హత్యకు గల కారణాలపై విచారణ చేపడతామని తెలిపారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం పరిశీలించడం జరిగింది. హత్య కాబడిన సాయి అలియాస్ కవ్వ పోలీసు సురేంద్ర హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతనిపై రౌడీ షీటర్తో పాటు పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. డిఎస్పీ మాట్లాడుతూ సాయి అలియాస్ కవ్వ అనే వ్యక్తిని హత్య గావించిన ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, హత్యకు గల కారణాలు, హత్య చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సాయి అలియాస్ కవ్వ అనే అతన్ని ఇక్కడ అరెస్ట్ చేసినట్టు వచ్చింది. ఎవరు ఏమైనటువంటిది విచారం చేసి త్వరగా ముద్దాయిలా చేస్తారు. ఇంతకుముందు అతను మర్డర్ కేసులు కూడా ఉన్నాడు. కానిస్టేబుల్ మర్డర్ కేసులు కూడా ముద్దాయి ఇతను. దాని మీద విచారించి తొందరగా ముద్దాయిలు పడుతుంది. సరే, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. పట్టణంలోని రోజాకుంటలో వెలిసిన అమ్మవారికి శాకంబరి అలంకారం.
సంకల్ప్ స్కూల్ నందు విద్యార్థులకు ఎన్నికలు. నంద్యాల పట్టణానికి చెందిన సాయి అలియాస్ కవ్వ అనే వ్యక్తి దారుణ హత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.